ఒకరోజు నాతో ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట, మొత్తం నలుగురం అలా అరకెళ్ళి కోడిని కాల్చుకొని తినాలనుకున్నాం. సింపుల్. మెన్ లుక్ కాంప్లికేటెడ్ బట్ డీడ్స్ ఆర్ సింపుల్. వెళ్ళి కాల్చుకొని తినాలి అంతే, వెరీ సింపుల్. సరే అని అందరూ రెడీ అయిపోయి ఇంకొన్ని పిక్ చేసుకొని వెళ్తున్నాం. ఆడికి ఫోన్ చేసాం, ఒరే ఇలాగా నువ్వు రావాలరా అంటే ఆడు ఏమో రా వస్తాను రాను అన్నట్టు అన్నాడు. వెళ్ళాం ఆడి దగ్గరికి, ఒరే ఒక చిన్న పర్మిషన్ అడగలరా అన్నాడు. పేరెంట్స్ని ఏమో అనుకున్నాం, అడుగు ఎరుపుగా. ఇంజనీరింగ్ టైంలో కూడా నువ్వు పర్మిషన్ అమ్మాయిలాగా ఏంటి, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అరగ. కట్ చేస్తే వీడు వాళ్ళ లవర్ ఫోన్ చేశాడు, కాలింగ్ బేబీ. మేమందరూ ఓ వీడు వెరీ కేర్ఫుల్, చాలా బాగా చూసుకుంటాడు, సర్లే ఓకే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం వీడు ఏం మాట్లాడతాడని. బేబీ నేను మా ఫ్రెండ్స్తో కలిసి అలా లాంగ్ డ్రైవ్ అంట. మేము వెళ్ళేది ఏంటి, కోడిని కాల్చుకొని తినడానికి. అఫ్కోర్స్ అది చెప్తే వీళ్ళే క్షుద్ర పూజలు చేస్తున్నారా అనుకుంటారు. సో వీడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఆప్షన్ ఏ, ఓకే జాగ్రత్త వెళ్ళిరా అంటదా. ఆప్షన్ బి, నేను కూడా వస్తా అంటదా. ఈ రెండింటికి వీడి దగ్గర సమానం ఉంది. వెళ్ళరా అంటే ఓకే బేబీ జాగ్రత్త, నేను కూడా వెళ్ళొస్తాను బాయ్. నేను కూడా వస్తా అంటే అసలే కారు చిన్నది, మొత్తం అబ్బాయిలు ఉన్నావు, నువ్వు అసలు సింక్ అవ్వలే, వద్దు. ఆప్షన్ సి భయంకరమైంది, వెళ్ళొద్దు వద్దు. దీని దగ్గర వీడి దగ్గర ఆన్సర్ లేదు. ఆప్షన్ సి వస్తుందేమో అని భయపడుతూ ఉన్నాం మేము. ఆ పిల్ల ఏం చేస్తుంది, ఆప్షన్ డి, వెళ్ళు నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, నేను ఒక్కదాన్నే ఉండి నా రూమ్లో వాల్ చూస్తా. వాల్ చూడటం ఏంటి, అదే సైకోయిజం. వాల్ ఒక్కడే రూమ్లో ఉంటే కొట్టుకో, మన ఫ్రెండ్స్ అబ్బాయిలు వాల్ చూడటం ఏంటి బ్రో. ఇప్పుడు మనం వి లుక్ కాంప్లికేటెడ్ బట్ వీఆర్ సింపుల్. కోడిని కాల్చుకొని తినేయాలి, సింపులా, వెరీ సింపుల్. గర్ల్స్ లుక్ సింపుల్ బట్ ద థాట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. ఒంటరిగా కూర్చొని ఇలా గోడను చూడటం ఏంటి. అండ్ షీ డిడ్ంట్ స్టాప్ దేర్. నువ్వు లేని ఈ లోకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా నేను కూడా అంది. వీడు చచ్చిపోతున్నాడా, యుఎస్ పారిపోతున్నాడా, లేకపోతే వీటిని తీసుకెళ్ళి మేము అమ్మేస్తున్నావా, అదేమి లేదే. మరేంటి ప్రాబ్లం ఏంటి, నువ్వు వెళ్ళు. ఇదే డేంజరస్ ఆప్షన్ అన్నిటికన్నా. షీ చోజ్ వైలెన్స్ విత్ ఫ్లవర్స్. మెత్తగా కొయ్యడం అంటే ఇదే. దిగిపోద్ది నీకు, హే ఏంటి రెడ్గా ఉంది అనిపిస్తుంది, నొప్పి తెలియదు కాకపోతే, అది ప్రాబ్లం. కొంతమంది ఎలా మ్యానిపులేట్ చేస్తారు తెలుసా, ఇక నాకు ఈ లవ్ వద్దు, ఎవరైనా చంపేయండి రా నన్ను ప్లీజ్ రా అన్నట్టు ఉంటుంది అనమాట. దీనికి మా సీన్ గడ్ స్టోరీ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఓ రోజు సడన్గా మా అందరికి కాల్ చేశాడు, మా ఫ్రెండ్స్ అందరికీ ఒక 500 అడిగాడు, ఇచ్చా. ఇంకోసేపు ఉన్న తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది, రే సీన్ గడ్ ఏంట్రా 500 అడిగాడు నన్ను అన్నాడు. నన్ను అడిగాడని చెప్పాను. సరే అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే ప్రతి ఓడి దగ్గర 500 అడుగుతున్నాడు వీడు. మాకు డౌట్ వచ్చింది, అందరం కలిసి రూమ్కి వెళ్ళాం. ఎందుకురా 500 అన్నా, మందేమన్నా కొంటున్నాం, మా పాప బర్త్డేరా అది ఇది అన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా లవ్లో ఉన్నావు, అప్పుడు లేని హడావిడి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు రా అని అడిగాం. వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. మేమేమన్నా, అప్పుడు లవ్వే ఇప్పుడు లవ్వే, ఓకే. అప్పుడు ఇంకా ఎక్కువ లవ్ ఉంటుంది ఫస్ట్లో, అంటే తర్వాత ఉండదా అనేది కాదు పాయింట్ అక్కడ. సరే ఓకే, ఈడు ఎందుకు ఏడుస్తున్నాడు అని ఎక్కి ఏడుస్తున్నాడు. రే అలక్కదు మామూలుగా కూర్చో వాటర్ తీసుకొచ్చి తాగాడు. ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇలాగే 10 days ముందు చెప్పిందిరా బర్త్డే అని, నేను గుర్తుపెట్టుకోలేదురా అంటే ఈడు ఇంకోడు ఎందుకు గుర్తుపెట్టాలి కదా, ఎందుకు గుర్తుపెట్టదు, ఎవరంటే ఆ మాత్రం గుర్తుండాలి కదా అన్నాడు. 10 days బ్యాక్ నువ్వేం తిన్నావో చెప్పు అన్నాడు ఈడు.